నమస్తే అండి. 1, 2 వీడియోలో చేశాను కదండి సోప్ ఎలా చేసుకోవాలనేది. అందులో కలబంద సోప్ బేస్ మిగిలింది నాకు. దీన్ని ప్లెయిన్‌గా ఏమి వేయకుండా ఇలానే ఒక మౌల్డ్‌లో వేసుకొని రెడీ చేసుకోవడం. మనకి ఫ్రేగ్రెన్స్ కోసం ఒక మంచి ఆయిల్ వేసుకుని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ టు యానం గోదావరి ఏ టు జెడ్. ప్లెయిన్ కలబంద సోప్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా మరి. కరుగుతుందండి. అంటే ఇంతకుముందు నేను వేసిన సోప్స్ ఉన్నాయి కదా, నేను అదే బౌల్లో వేసుకున్నాను. మీరైతే వేరేగా ఎప్పటికప్పుడు వేరేగా వేసుకోండి. నాకే కాబట్టి ఇంట్లోకే వాడతాను కనుక నేను అందులోనే వేసేసుకున్నాను. కొంచెం కలర్ మారింది అంతే. సోప్ తయారు చేసుకోవాలి అనుకున్నామంటే బేస్ కరుగుతున్నప్పుడే దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. లేకపోతే తొందరగా గట్టిపడిపోతుంది. స్లోగా కలుపుకుంటే దీనిపైన ఇలా నొరకు కూడా రాకుండా ఉంటుందండి. ఫాస్ట్గా కాకుండా స్లోగా కలుపుకోండి. చూసారు కదండి, మన సోప్ బేస్ అయితే క్లియర్గా కరిగిపోయింది మొత్తం అంతా. దానిపైన ఏమైనా కొంచెం నొరగ వచ్చినట్టుంటే ముందే తీసేసుకోండి. మౌల్డ్లో వేసుకునేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది. చెప్పాను కదండి, నేను తీసుకున్నది అలోవెరా అయినా హైబిస్కస్ పౌడర్ వాడిన గిన్నె కనుక ఈ కలర్ వచ్చింది. మీకైతే గ్రీన్ కలరే వస్తుంది. ఇదైతే నేను ఇందులో అయితే ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ అది అలోవెరా బేసేనండి. ఇప్పుడు దించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్మెల్ కోసం ఒక ఫ్రేగ్రెన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే లావెండర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే అది అబ్జర్వ్ చేసుకోదండి. ఒక 4-5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా కొంచెం నెమ్మదిగా కలుపుకొని మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇంతేనండి సోప్ రెడీ చేయడం. మనం ఒక గంట 2 గంటలు ఇంట్లో టైం వెచ్చించుకోగలిగామంటే తక్కువ ఖర్చులో నెలకి 2 నెలలకి సరిపడా మనం సోప్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవి న్యాచురల్ సోప్స్ కదండి, ఎంత బాగా రెడీ చేసినప్పటికీ కూడా కొంచెం మెత్తగానే ఉంటాయండి. చూడ్డానికి చాలా గట్టిగా ఉన్నట్టు కనిపించినా కానీ మెత్తగానే ఉంటాయి. ఈ సోప్స్ మెత్తగా ఎందుకు ఉంటాయి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నెంబర్ 3 అండి. నెంబర్ 4 వీడియో పెడతాను కదా, ఆ వీడియోలో సోప్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మెత్తగా ఎందుకు వస్తాయి, ఇంట్లో చేసుకునే సోప్ వల్ల ఉపయోగం ఏంటి, నెక్స్ట్ ఏ స్కిన్ వాళ్ళు ఏ సోప్ రెడీ చేసుకోవాలి, ఏ సోప్ వాడితే ఆ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది, అది కూడా చెప్తానండి. దీంతో పాటు మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న సోప్స్ మనకి బయట కొనే సోప్స్ కంటే తక్కువకే వస్తాయండి. మన స్కిన్ బాగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చులోనే. ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకుంటే నా నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. నా వీడియోస్ని ప్రతి ఒక్కటి మీరే ఫస్ట్గా చూడొచ్చు. సరేనా ఫ్రెండ్స్, అయితే ఈ సోప్ వీడియో ఫుల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా 4th వీడియో చూడండి. ఇంకా ఇది ప్లెయిన్ అలోవెరా సోప్ అండి. నేను వేరే దాంట్లో వేయడం వల్ల కలర్ అయితే మారింది. మీరు అలోవెరా బేస్ తీసుకుంటే కనుక ప్యూర్ అలోవెరా కలరే వస్తుంది. సరేనండి, ఓకేనండి. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.